హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతుంటారు, అంటే కలిసినప్పుడు వీర్యం అనేది బయటికి లీకేజ్ అయిపోతుంది, సో అదే ఇన్ఫర్టిలిటీకి అదే కారణమా అనేది కూడా చాలా మంది అడుగుతారు. సో ఫ్రెండ్స్, మనకేంటంటే చాలామందికి అపోహ ఉంటుంది, అంటే కలిసినప్పుడు వీర్యం బయటికి లీకేజ్ అవ్వడం వల్లనేమో బహుశా మేము ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు. బట్ మనం ఏంటంటే ఈరోజు ఆ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం, అసలు అది నిజమేనా కాదా, అసలు అంటే నిజంగానే అందరికీ వీర్యం లీకేజ్ అవుతుందా, లేదు ప్రాబ్లం ఉన్న వాళ్ళకే లీకేజ్ అవుతుందా అనేది కూడా తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే మనకు అంటే కలిసినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ సీమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 1 to 2 ml ఆఫ్ సీమెన్ వాల్యూమ్, అంటే టోటల్ వాల్యూమ్లో కూడా అట్లీస్ట్ ఒక 1 to 2 ml ఆఫ్ సీమెన్ వాల్యూమ్ మన లేడీస్ వెజనాలోకి ఎజాక్యులేట్ అవుతుంది. అండ్ యూజువల్గా 1 ml ఆఫ్ సీమెన్ శాంపుల్లో అట్లీస్ట్ 20 to 60 millions ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి. అండ్ అన్ని మిలియన్స్లో మనకి అట్లీస్ట్ ఒక్క 1 హెల్దీ స్పర్మ్ సెల్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి. ఇందుకోసం అంటే యాక్టివ్ మొటిలిటీ, ముందుకు కదలిక ఉన్న మంచి కెపాసిటీ ఉన్న స్పర్మ్ సెల్, సింగిల్ స్పర్మ్ సెల్ అది వెజానా నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutesలో ఈజీగా అది స్విమ్ చేసుకుంటూ వెళ్ళి, అంటే గర్భసంచి ముఖ ద్వారం దాటుకొని గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ట్యూబ్లో ఉన్న ఎగ్తో కలవడానికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutesలో ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనకు అంటే అన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వెజానాలో డిపాజిట్ అయినప్పుడు ఒక్క స్పర్మ్ సెల్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి. సో మీరు మైండ్లో అపోహ అనేది తీసేసేయండి, అంటే కలిసినప్పుడు వీర్యం అంతా బయటికి వచ్చేస్తుంది, దానివల్లనే మేము ప్రెగ్నెంట్ అవ్వట్లేదేమో అనేది మాత్రం నిజం కాదు. ఎందుకోసం అంటే అవుట్ ఆఫ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ నుంచి మనకు ఒక్క సింగిల్ స్పర్మ్ సెల్ ఈజ్ ఎనఫ్, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది కూడా అడుగుతుంటారు, అంటే కలవంలోనే ఇమీడియట్గా లైక్ వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకోవడం వల్ల మాకు ఇన్ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అవ్వట్లేదేమో అనే అపోహ కూడా చాలామందికి ఉంటుంది. అది కూడా కాదు. ఎందుకోసం అంటే మనకు అంటే యూజువల్గా యాక్టివ్గా మొటైల్ స్పర్మ్ సెల్ ఈజీగా స్విమ్ అప్ అయిపోతుంది, అంటే వితిన్ 5 minutesలో అది ట్యూబ్ వరకు రీచ్ అవ్వగలుగుతుంది. అండ్ వేరే ఏవైతే ఎక్సెసివ్ సెక్రీషన్స్ ఉంటాయి, అంటే సీమెన్ శాంపుల్లో ఓన్లీ వీర్యకణాలే కాకుండా మనకు దాంతోపాటుగా వేరియస్ పస్ సెల్స్ కానీ, డెబ్రిస్, ఫ్రక్టోజ్ అండ్ ప్రాస్టెటిక్ సెక్రీషన్స్, షుగర్స్ ఉన్న ఫ్లూయిడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో సీమెన్ శాంపుల్లో అందులో నుంచి ఏంటంటే స్పర్మ్ సెల్స్ ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో అవి పైకి స్విమ్ అప్ అయిపోతాయి. వేరే సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆబ్వియస్లీ బయటికి లీకేజ్ అవుతుంది. సో అది మాత్రం మనకంటే మైండ్లో అపోహ అనేది తీసేసేయండి. సో ఏదైతే స్పర్మ్ సెల్స్ స్విమ్ అయ్యేటి ఉంటాయో అవి ఈజీగా పైకి వెళ్ళిపోతాయి, ఏదైతే ఎక్సెసివ్ సెక్రీషన్స్ ఉంటాయో అవి మాత్రం బయటికి లీకేజ్ అవుతాయి. అండ్ ఇది నార్మల్ ఫెనోమెనన్, అంటే చాలా మందికి ఇది అవుతూ ఉంటుంది. సో అది అంటే మాకేనా అవుతుంది అన్నట్టుగా కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ చాలామంది ఓపీడీలో అడగడానికి కూడా అంటే ముందు వెనక ఆడుతుంటారు, బికాజ్ ఇట్లాంటి డౌట్స్ అడగొచ్చినా లేదా అనేది. చాలామంది కమెంట్ బాక్స్లో పెట్టారు కాబట్టి మనం ఈ టాపిక్ పైన ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది కేవలం అపోహ మాత్రమే. సీమెన్ శాంపుల్ బయటికి లీకేజ్, అంటే వీర్యం బయటికి లీకేజ్ అయినంత మాత్రాన పిల్లలు కలగట్లేదు అనే టెన్షన్ పడకండి. ఎందుకోసమంటే ఒక్క హెల్దీ స్పర్మ్ సెల్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి. ఏదైతే బయటికి లీకేజ్ అవుతుందో అదేంటంటే ఎక్సెసివ్ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అవే బయటికి లీకేజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.